తిరిగారో, ఎక్కడెక్కడ కేటీఆర్ గారు ప్రచారం చేశారో అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది అని అనేది సాయి కుమార్ గారు చెప్తున్నారు. దాంతోపాటు ఈవెన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది అంటున్నారు. మనం అంటే సరే ఆ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రోజుకి బీఆర్ఎస్ అనేది ఒక బలమైన పార్టీ, తెలంగాణ సెంటిమెంట్తో కూడిన పార్టీ. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే ఆ లోక్సభ ఎన్నికల్లోనూ ఆ ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే అంతకంటే ఇంకా తగ్గుతానే వస్తుంది. కానీ ఆ రోజు సీట్లు రాలేదు కానీ ఓటింగ్ పర్సెంటేజ్ బాగానే వచ్చింది పార్లమెంట్లో కూడా. కానీ ఎందుకు రోజు రోజుకి కూడా బీఆర్ఎస్ పార్టీ తగ్గిపోతుంది అంటే పార్లమెంట్ ఎలక్షన్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది బీఆర్ఎస్కి. సంఖ్య కాదండి, పర్సెంటేజ్. ఆ రోజు కూడా పార్లమెంట్లో మరీ లేదు, 19% వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్లో. 19% బీఆర్ఎస్కి ఉన్నది. ఇప్పుడు పెరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ ప్రామాణికం మనం తీసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్ గుర్తులతో జరిగిన ప్రామాణికం. దాని ప్రకారం కూడా ఆ రోజు పార్లమెంట్ ఎలక్షన్ కి వచ్చేసరికి మొత్తం కూడా బీజేపీకి చేసేసారు. బీఆర్ఎస్ మొత్తం తను వదులుకొని బీజేపీకి చేశారు కాబట్టి ఆ రోజు పడిపోయింది అన్నారు. ఇప్పుడు పోటీ చేస్తే అది ఆరోపణ. ఒక రాజకీయ పార్టీ కవిత గారే చేసిన ఆరోపణ. ఎవరైనా చేసుకోవచ్చు. వాళ్ళకి పార్టీ మారినాక పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా వాళ్ళు ఆరోపణ చేసుకోవచ్చు. కానీ పోటీ మనం చూడాల్సింది ఏంటి? ఇవన్నీ రాజకీయ ఆరోపణలు. ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ ఆడ పోటీ. ఇప్పుడు కూడా మన ఇస్మాయిల్ గారు అనేది బీజేపీ బీఆర్ఎస్ అవుట్ రైట్ గా బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నారు. అది స్పష్టంగా కనిపిస్తుంది. అయినా సరే ఇలాంటి ఫలితాలు వచ్చినాయి అంటే రాజకీయ ఆరోపణ కిందనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఒక ఎయిమ్ పెట్టుకుంటారు, వాళ్ళొక లక్ష్యం ఉన్నది, వాళ్ళొక రాజకీయ ఉద్దేశం ఉంటుంది. రాజకీయంగా కాంగ్రెస్ ఏమంటది, బీజేపీ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ తోటే మిలాఖత్ అయిపోయినటువంటిది బీఆర్ఎస్ అని అంటారు. రేవంత్ రెడ్డి అంటున్నటువంటిది విషయం ఉన్నది కదా మొత్తం. అదేవిధంగా బండి సంజయ్ అంటున్నటువంటి, కిషన్ రెడ్డి అంటున్నటువంటివి ఉన్నాయి కదా, వీళ్ళు కాంగ్రెస్ తో మిలాఖత్ అయిపోయినటువంటి. అవి రాజకీయ ఆరోపణల కింద చూసుకోవాలి. మనం చూడాల్సింది 3 గుర్తులు ఉన్నాయి, పోటీ పడ్డారు, రిజల్ట్ ఏంటి అనేది, ఓటింగ్ పర్సెంటేజ్ ఏంది, రిజల్ట్ ఏంది అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకమైనటువంటిదే తప్ప గుర్తుల మీద జరిగినటువంటి ఎలక్షన్స్ ఏ గుర్తు మీద ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎన్ని ఇప్పుడు వార్డులు కూడా చూడండి. వార్డులు చూసినా నీకు 50% వరకే రీచ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ, మిగతా 50% రీచ్ అవుతలేదు. ఎమ్మెల్యేలు ఉన్న చోట, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఓడిపోవచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా. కానీ ఇలా ఉండడమే డెమోక్రసీకి అసలైన చిహ్నం కదా విజయ్ గారు. 95% అధికారంలో ఉన్నామని చెప్పి 95% గెలవడము, బెదిరించడాలు, నామినేషన్లు వేయించకపోవడాలు, ఒక రకమైన భయభ్రాంతులకి గురి చేయడాలు, అవన్నీ ఇప్పుడు జరగలేదని. జరిగితే ఇలా ఎందుకు వస్తాయి? జరిగినా కానీ ఇలా వచ్చింది అది కదా. జరిగినా కానీ అవన్నీ జరిగినా 95% రాలే. ఇక్కడ ఎక్కడ నీకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎలక్షన్స్ జరగలే. ఎలక్షన్ కమిషన్లే అన్ని పార్టీల మీటింగ్ పెట్టి ఆడ బీజేపీ వాళ్ళు చెప్పినా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా, ఇంకో పార్టీ వాళ్ళు చెప్పినా మీ అభిప్రాయాలే వినవనే బుల్డోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఎలక్షన్ కమిషన్. ఆ రకమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నది. పోలీసుల మీదకి ఎట్లా పోయారో చూసాం, పోలీసులు ఏ రకంగా వ్యవహరించారో కూడా చూసినాం. 2 రకాలు. పోలీసుల మీదకి అధికార పార్టీ వాళ్ళు పోవడం, అధికార పార్టీకి పూర్తిగా అనుకూలంగా పోలీసులు వ్యవహరించడం, ఈ రకమైనటువంటి వాతావరణం ఎలక్షన్ గతంలో ఎప్పుడు లేదు. ఇట్లాంటి సిస్టమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు లేదు. ఇంకొకటి ఏంటంటే కుప్పంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో వైసీపీ గెలిచింది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల జెడ్పీటీసీ తెలుగుదేశం గెలిచినటువంటి సిచ్యువేషన్. అట్లాంటి పరిస్థితి జరుగుతుంది. అలాంటి తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది. కుప్పంలో తర్వాత తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటే చూడాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో ఎలక్షన్స్ ఉన్నటువంటి అధికార పార్టీకి అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని శక్తులు, అన్ని రకాల ప్రయోగాలు చేస్తారు, అన్ని రకాల శక్తులు వాళ్ళకు కలిసి వస్తున్నటువంటి ఉంటాయి. ఈ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు అధికారం మార్పిడి జరగదు అనేది తెలిసిపోతుంటుంది. అందుకని పార్లమెంట్ ఎన్నికలే ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఇక్కడ బీజేపీ తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది, బీఆర్ఎస్ పెరిగినట్టుగా అనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక లాంటి తీర్పులాగా ఇది కనిపిస్తుంది. ఈ రకమైనటువంటిది చూసుకో. ఎందుకు ఆ పార్టీ గుర్తులతో జరిగినటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలో, ఎందుకంటే అనుకున్న 8 పార్లమెంటు బీజేపీ ఉందంటే ఏ స్థాయిలో రిజల్ట్ చూపించాలి. ప్లస్ ఇప్పుడు మోడీ సెంట్రల్ లో అధికారంలో డబ్బులు పంచారు, వాళ్ళు డబ్బులు పంచారు, ఆ రకమైనటువంటి చేయించాలి. అదే
పార్లమెంట్లో 8 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో మేము తెలంగాణను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినాం అనుకొని చెప్పుకుంటున్నటువంటి, సంక్షేమాలు అన్ని ఇచ్చినటువంటి చెప్పుకుంటున్నటువంటి, అన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఏ రకమైనటువంటి వార్డుల సంఖ్య చూసుకుంటే 50% దాటలేనారు ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో. ఆ రకమైన లేకపోతే వన్ సైడ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. రాజకీయంగా ఈ రకమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి రాజకీయాలు ఈ ఈ ఈ పారామీటర్ ద్వారా విశ్లేషణ చేస్తే మాత్రం దాన్ని మనం ఈ రకంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మహా డిబేట్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.